practice bits on active voice and passive voice. Let's see first one. Rani eats an apple. దీన్ని ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్? రాణి ఈట్స్ అన్ యాపిల్. సో యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ చూడాలి. సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ, an apple is eaten by Rani. B, an apple was eaten by Rani. Option C, an apple eats by Rani. Which one is the correct answer? Option A is the correct answer. An apple is eaten by Rani. సో ఇది ఎట్లా కరెక్ట్ చూద్దాం. ఫస్ట్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్ ఏది చూడాలి. ఆబ్జెక్ట్ ఇక్కడ అన్ యాపిల్, అన్ యాపిల్తో స్టార్ట్ చేయాలి. అన్ యాపిల్. రాణి ఈట్స్ అన్ యాపిల్ అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే అది ప్రజెంట్ కంటిన్యూస్లోకి మారిపోతుంది. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుతుంది అంటే ఈజ్ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. సో వర్బ్ ఏమైపోతుంది? వర్బ్ 3గా మారుతుంది. ఇక్కడ ఈట్స్ అనేది వర్బ్ 1. సో ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు వర్బ్ 3గా రాయాలి. సో ఇక్కడ అన్ యాపిల్ అంటే ఒకటే యాపిల్, ఈజ్ వస్తుంది. అన్ యాపిల్ ఈజ్, ఈట్కి వర్బ్ 3 ఈటెన్. అన్ యాపిల్ ఈజ్ ఈటెన్. సో వర్బ్ తర్వాత ఎప్పుడు ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, బై అనే ప్రిపోజిషన్. బై. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాయాలి. సబ్జెక్ట్ ఏంటి? రాణి. An apple is eaten by Rani is the correct answer. Next question. Geeta sings a song. ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్. అండ్ గీతా సింగ్స్ ఏ సాంగ్ అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి. ఆప్షన్స్ చూద్దాం ఏది కరెక్ట్. A song sung by Geeta. A song is sung by Geeta. A song was sung by Geeta. A song is sung by Geeta. సో ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయాలి. వర్బ్ తర్వాత ఉన్నది సబ్జెక్ట్. ఏ సింగ్తో స్టార్ట్ చేయాలి. సో అన్నీ సింగ్ అనే ఉన్నాయి స్టార్టింగ్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి is the correct answer. A song is sung by Geeta. ఏ సాంగ్తో స్టార్ట్ చేయాలి. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్లోకి మార్చాలి. ఏ సాంగ్ అంటే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సో సింగ్ అనేది వర్బ్ 1, వర్బ్ 3 సంగ్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాయాలి. గీత. ఆప్షన్ బి, ఏ సాంగ్ ఈజ్ సింగ్ బై గీత. థర్డ్ క్వశ్చన్. షీ లైక్స్ స్వీట్స్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్. షీ లైక్స్ స్వీట్స్ అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఈజ్ ఆర్ యామ్ అనే హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాలి. ఈజ్ ఆర్ యామ్. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ, స్వీట్స్ ఆర్ లైక్డ్ బై హర్. స్వీట్స్ ఆర్ లైక్డ్ బై షీ. స్వీట్స్ ఆర్ లైక్డ్ బై హర్. నన్ ఆఫ్ దీస్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ is the correct answer. Sweets are liked by her. సో ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఎప్పుడు ఆబ్జెక్ట్ చూడాలి. స్వీట్స్ అనేది ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా రాయాలి. స్వీట్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది. లైక్కి వర్బ్ 3 లైక్డ్.
బై వర్బ్ తర్వాత బై అనే ప్రిపోజిషన్. షీకి ప్రనౌన్ ఫామ్ ఏమొస్తుంది? హర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్వీట్స్ ఆర్ లైక్డ్ బై హర్. నెక్స్ట్ క్వశ్చన్. Rani is reading a book. Options: a book is being read by Rani. A book was being read by Rani. Option C: a book is read by Rani. None of this. Which one is the correct answer? Option A is the correct answer. రాణి ఈజ్ రీడింగ్ ఏ బుక్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఎప్పుడు బీయింగ్ అనే వర్డ్ యూజ్ చేయాలి. ఇక్కడ బీయింగ్ ఇక్కడ ఏ ఆప్షన్ బి ఆప్షన్స్లో ఉంది. సో ఆబ్జెక్ట్ ఏంటి? ఏ బుక్. ఆబ్జెక్ట్ని ఇక్కడ సబ్జెక్ట్గా రాయాలి. ఏ బుక్ అంటే ఒకటే బుక్ కాబట్టి ఈజ్. ఏ బుక్ ఈజ్ బీయింగ్. రీడ్కి వర్బ్ 3 రీడ్, కానీ ప్రొనౌన్సియేషన్ రెడ్ అని చదవాలి. సేమ్ వస్తుంది, వర్డ్స్ సేమ్ వస్తాయి. తర్వాత బై అనే ప్రిపోజిషన్. సబ్జెక్ట్ ఏంటిది? రాణి. ఆబ్జెక్ట్గా రాణి అని రాయాలి. ఏ బుక్ ఈజ్ బీయింగ్ రెడ్ బై రాణి. నెంబర్ 5. దే ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్. యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్. ఆర్ రైటింగ్ అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ప్యాసివ్ వాయిస్లోకి మార్చితే ఎలా ఉంటుంది? సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ, ద ఎగ్జామ్ ఈజ్ రిటన్ బై దెమ్. ద ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ రిటన్ బై దెమ్. ఆప్షన్ సి, ద ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ రైటింగ్ బై దెమ్. నన్ ఆఫ్ దీస్. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ చూడాలి. ఆబ్జెక్ట్ ఏముంది ఇక్కడ? దాతో స్టార్ట్ చేయాలి. విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ రిటన్ బై దెమ్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది? ద ఎగ్జామ్. ద ఎగ్జామ్తో స్టార్ట్ చేయాలి. ఎగ్జామ్ అంటే ఒకటే కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి మార్స్తే బీయింగ్ అనే వర్డ్ యూజ్ చేయాలి. బీయింగ్. రైట్కి వర్బ్ 3 రిటర్న్. తర్వాత బై అనే ప్రిపోజిషన్. సబ్జెక్ట్ ఏమవుతుంది? ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ దే. ప్రొనౌన్ ఫామ్ ఏమవుతుంది? దెమ్. ద ఎగ్జామ్ ఈజ్ బీయింగ్ రిటన్ బై దెమ్. సిక్స్త్ క్వశ్చన్. ఐ హ్యావ్ టేకెన్ కాఫీ. యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఆప్షన్స్: కాఫీ హ్యాస్ బీన్ టేకెన్ బై మీ. కాఫీ హ్యావ్ బీన్ టేకెన్ బై మీ. కాఫీ హ్యాస్ బీన్ took by me. None of this. Which one is the correct answer? Option A is the correct answer. Coffee has been taken by me. సో ఆబ్జెక్ట్ ఏంటి? వర్బ్ తర్వాత ఉన్నది ఆబ్జెక్ట్. కాఫీ. కాఫీతో స్టార్ట్ చేయాలి. కాఫీ. ఇక్కడ ఐ హ్యావ్ టేకెన్ కాఫీ అనేది ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్స్. సో ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే ఇక్కడ హ్యావ్ తర్వాత బీన్ అని యూజ్ చేయాలి. సో కాఫీ తర్వాత కాఫీకి ఏమొస్తుంది? హ్యాస్ తర్వాత బీన్ యూజ్ చేయాలి. టేకెన్కి వర్బ్ 3 టేకెనే వస్తుంది. తర్వాత బై అనే ప్రిపోజిషన్. ఐకి ప్రొనౌన్ ఫామ్ మీ.
కాఫీ హ్యాస్ బీన్ టేకెన్ బై మీ.